ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. మనుషుల నిజమైన రంగులు తెలుసుకోవడానికి ఆ దేవుడు మనకు అవకాశం ఇచ్చాడనుకుని మనసుని సమాధానపరుచుకోండి. అనవసరమైన మనుషుల గురించి లేనిపోని ఆలోచనలు చేసి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. మా అందరికీ మీరు ముఖ్యం. మీ ఆరోగ్యమే ముఖ్యం. నా ఫోన్ తీసుకురా. హాయ్రా రామా, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాన్రా. 100 ఏళ్ల ఆయుష్ నీకు. నీతో కొంచెం మాట్లాడాలి. 2 నిమిషాలు ఫ్రీగా ఉన్నావా? 2 నిమిషాలేంట్రా ఫూల్, నీకోసం ఫుల్ డే ఫ్రీ అవుతా. వచ్చేసేయ్, నేరుగా మాట్లాడుకుందాం. లేకపోతే చెప్పు, నేనే వచ్చేస్తాను. వద్దులే, ఫోన్లో మాట్లాడితేనే నాకు కొంచెం సులువుగా ఉంటుంది. ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? ఆలోకే రాజా, నీకో విషయం గుర్తుందా? చిన్నప్పుడు మనం కొట్టుకున్న తిట్టుకున్న క్షణం కూడా ద్వేషించుకునే వాళ్ళకి కాదు. అవునరా, మన స్నేహంలో ద్వేషం అనేదే తెలియదు. రాజా, ఈ అండర్స్టాండింగ్, ఒకరి మీద ఒకరికి ఉండే గౌరవం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది కదా. ఏ కారణం వల్ల ద్వేషంగా మారదు కదా. ఎందుకు మారుతుందిరా పిచ్చోడా? ఓ, మనం వియంకులం కాబోతున్నాం. రేపు బంధుత్వంలో ప్లీజ్ ప్లీజ్ స్నేహం స్నేహంగానే మిగిలిన బంధుత్వం గురించి మాట్లాడుతూ నిన్ను హర్ట్ చేస్తున్నాను నాకు తెలుసు. అయినా క్షమించు. నా కూతుర్ని నీ ఇంటికి కోడలు చేస్తానన్నాను, కానీ మాట తప్పుతున్నాను. నన్ను క్షమించు. ఈ పెళ్లి తాంబూలాలతోనే ఆగిపోయింది. పెళ్లి పీటల దాకా రాదు. దయచేసి ఈ పెళ్లిని
క్యాన్సిల్ చేసుకుందాం. కానీ దేనికి? నా కారణాలు నాకున్నాయి, కానీ చెప్పలేను. చెప్పి తీరాలని నువ్వు నన్ను బలవంతం పెట్టొద్దు. రాజా, నా మీద కోపం లేదు కదా? కోపం లేదురా, కానీ బాధగా ఉంది. సారీరా. నో ఇష్యూస్, నీ ఇష్టం. ఈ పెళ్లిని రద్దు చేసుకుందాం. నేను చెప్పింది నిజమైందా? వాళ్ళు డబ్బు మనుషులని ప్రూవ్ అయింది కదండి. అల్లుడికి ఏం చెప్పింది? ఎప్పుడు చెప్పింది? ఏమండి, మీకు విషయం చెప్పాలండి. విషయం ఏంటో డైరెక్ట్గా చెప్పేయచ్చు కదా, ఉపోద్ఘాతం ఎందుకు? కొన్ని విషయాలు చెప్పడానికి తప్పదు. ఆరోగ్యానికి మేలు చేసే చేదు మందైనా షుగర్ కోటెడ్గానే ఇస్తారు కదా. నువ్వేదో భారీగా చెప్తుంటే భయమేస్తుందోయ్. మీరంత భయపడక్కర్లేదు. నేనేం చేసినా ఆలోచించి చేస్తానని నమ్మకం ఉందిగా. అందులో డౌట్ ఏంటి? నువ్వేం చేసినా మంచి ఆలోచించే చేస్తావు. మీలో ఆ నమ్మకం చెక్కు చెదరినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ పరిస్థితి వచ్చినందుకు కొంచెం బాధగానూ ఉంది. నిజంగా నువ్వు ఇప్పుడు కొంచెం టెన్షన్ పెడుతున్నావు. ఏం లేదండి, నిన్న మీ స్నేహితుడు కూతురు మధుబాల మన ఇంటికొచ్చింది. ఓ అవునా? అవును. నిన్న అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పుడు కొన్ని నగలు, కొంత డబ్బు ఇచ్చి తాంబూలాల దాకా వచ్చిన నందు ఇందుల పెళ్లిని ఆపమని చెప్పాను. దేవకి, ఏంటి నువ్వనేది? మతిపోయి ఇలాంటి పని చేశానని దయచేసి అనుకోకండి. నా మనస్సాక్షి చెప్పిన దాన్ని బట్టే నేను నడుచుకున్నాను. ఆ మధుబాల ప్రవర్తన, మాటలు, ఇంట్లో వాళ్ల నడవడిక ఇవన్నీ నాలో అనుమానం రేకెత్తించాయి. మీకే తెలుసు నేను నందుకి సంబంధించిన ప్రతి చిన్న విషయంలోనూ ఎంత జాగ్రత్తగా ఉంటానో. అలాంటిది మన బాబు జీవితాన్ని డిసైడ్ చేసే నిర్ణయాన్ని అంత సులువుగా ఎలా తీసుకుంటాం? ఈ ఇంటికి పెద్ద కోడలు అంటే ఈ ఇంటి పరువు, ప్రతిష్టల్ని, ఆస్తుల్ని అన్నింటినీ కాపాడాలి. అలా కాపాడాలి అంటే నిస్వార్థంగా ఉండాలి. అదే ఆ వచ్చే పిల్ల, ఆ ఇంటి మనుషులు డబ్బు మనుషులైతే ఆస్తులతో పాటు మన బాబు భవిష్యత్తు కూడా నాశనమైపోతుంది. అందుకే వాళ్ళు డబ్బు మనుషులా, విలువలు తెలిసిన మనుషులా అని పరీక్షించడానికే మధుకి నగలు, డబ్బు ఇచ్చి అలా చేశాను. నందు మీద ప్రేమతో తొందరపడ్డావు దేవకి. నువ్వు ఈ ఆఫర్ ఇవ్వగానే మధు అవసరం లేదని వెళ్ళిపోయి ఉంటుంది. లేదు, తీసుకుంది. నిజంగానే తీసుకుంది. నా స్నేహితుడి కూతురు డబ్బుకి, నగలకి ఆశపడిందా? మీ స్నేహితుడిని మీరు నమ్ముతున్నారు, కానీ ఎవరు ఎప్పుడైనా ఎలాగైనా మారొచ్చు. నో, ఇంపాసిబుల్. మధు నగలు, డబ్బులు తీసుకోవడం ఆశ్చర్యంగా ఉన్నా ఆ కుటుంబం ఒప్పుకోదు. అవన్నీ తిరిగొస్తాయి. వాళ్ళు డబ్బు మనుషులు కాదు అని రుజువవుతుంది. అలా రుజువైతే నాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరుంటారు? కానీ నా మనసు మాత్రం
కీడు శంకిస్తోంది. మనకి సంబంధించినంత వరకు డబ్బంటే కేవలం రంగు కాగితాలు. కానీ కొంతమంది మనుషులకి ఆ రంగు కాగితాల్ని చూడగానే వాళ్లల్లో నిజమైన రంగులు బయటపడతాయి. సైలెంట్గా చూద్దాం. వాళ్ళు డబ్బు మనుషులైతే సైలెంట్గా ఈ పెళ్లిని రద్దు చేసుకుంటారు. అప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీకే తెలుస్తుంది. ఎవరు ఎలాంటి వాళ్ళో, ఆ కుటుంబం మన నందుకి తగిందో కాదో ఇప్పటికైనా అర్థమైందా అండి? చిన్నప్పటి నుంచి అమితంగా ప్రేమించిన మీ ప్రాణ స్నేహితుడే పెళ్లి రద్దు చేసుకుంటున్నామని చెప్పాడు అంటే అర్థమేంటో. నేనిప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇది పీడకలో అబద్ధం అయితే బావుండు. అమ్మ నా కంత్రి కూతురా, ఎటు తిరిగి ఏం జరిగినా నీకు ప్రమాదం రాకుండా ఆ మధుబాలకి డబ్బులు నగలు ఇచ్చిన సంగతి ముందే అల్లుడికి నీకు అనుకూలంగా చెప్పి జాగ్రత్త పడ్డావన్నమాట. అబ్బబ్బబ్బబ్బా, నిన్ను పొగడ్డానికి మాటలు సరిపోవడం లేదే దేవకి. చాణక్యుడి చెల్లెలివి నువ్వు. మామూలు తంత్రమా నీది? ఎక్కడి నుంచి ఎక్కడికి లింకేశావే? అసలు నేను ఉన్నానెందుకు? ఒట్టి మట్టి బుర్రని తొందరపడి వాగి నీతో దెబ్బలు తింటూ ఉంటాను. చచ్చి నీ కడుపును పుట్టైనా నీ అంత తెలివైన దాన్ని కావాలి నేను. ఆట మొదలు పెట్టడం ముఖ్యం కాదు, ఎలా ఆడామన్నది ముఖ్యం. ఎలా ముగించామన్నది ఇంకా ముఖ్యం. నా ఆలోచనలు శకుని పాచికల్లాంటివి, ఎవ్వరి ఊహకి అందం. ఏమిటే? ఆకలిస్తుంది. ఏముండా? అసలు పొయ్యి ఎక్కడ వెలిగించాం? ఓహో, ఫీల్ అవుతూ తిండి తిప్పలు మానేస్తారా? ఎన్ని పూట్లు మానేస్తారు? 2 పూట్లో 3 పూట్లో. ఆ తర్వాతైనా తినాల్సిందేగా. దేని గురించి అయినా బాధపడితే ఒక విలువ ఉండాలి. ఆ విలువ లేని మనిషి ఇంటికి మా అక్క కోడలుగా వెళ్ళలేదని సంతోషించండి. యాక్చువల్గా అయితే ఇంత పెద్ద గండం తప్పిందని సెలబ్రేట్ చేసుకోవాలి. మీరేంట్రా అంటే మొహాలు వేలాడి తీసుకొని కూర్చున్నారు. అయినా ఇంత వయసు వచ్చింది, నీకైనా బుద్ధుండాలి కదే. పెద్ద దిక్కని నిన్ను నమ్ముకుంటే నువ్వు వాళ్లతో పాటు కూర్చొని శోకాలు పడుతున్నావు. నా వయసుకు కూడా మర్యాద ఇవ్వవే నువ్వు? నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు. నన్ను పట్టుకుని తిడతావా నువ్వు? నిన్ను తిట్టాలా కొట్టాలా? కొరికేస్తానే నిన్ను. కొరుకుతావేంటే రాక్షసి? నిన్ను తిట్టి తిట్టి ఆకలి కాస్త పెరిగిపోయింది. అందుకని నన్ను కొరుకు తింటావా? సరే ఉండు, వండుతా. ఏంటి ఇప్పుడు స్టార్ట్ చేస్తావా? సంతోషించాంలే. బయట నుండి పట్టుకొస్తాలే గాని డబ్బులి. ఇన్నాళ్ళు నేనిస్తేనే తీసుకెళ్లావా ఏంటి? తీసుకున్నాకే కదా చెప్పెళ్తాం. పెద్ద నసైపోయిందే నీతో. వెళ్ళి తీసుకొచ్చేస్తాను.
చెప్పు. ఐ లవ్ యూ. లవ్ నన్ను చెయ్యి, పెళ్లి ఇంకోని చేసుకో. నువ్వు ఇలా మాట్లాడకు, ఫోన్ పెట్టు. ఏ సారీ, ఆలోచించి ఆలోచించి చిరాకొస్తుంది. ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదు. ఎంతో ఆనందంగా నీకు గుడ్ న్యూస్ చెప్దామని ఫోన్ చేశాను. నువ్వేంట్రా అంటే గుడ్ న్యూసా? అవును, నాకు కుదిర్చిన పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. హే, నిజంగానా? ఎలా క్యాన్సిల్ అయింది? నందు గారు వాళ్ళ మమ్మీకి ఇష్టం లేదు అని పెళ్లి ఆపడానికి ఏదో చేసిందిలే. దానివల్ల మా నాన్న పెళ్లి క్యాన్సిల్ చేసేశారు. సూపర్, ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఏ ఇదిగో, ఇలాంటి సమయంలోనే పెద్దోళ్ళు ఈగోకపోయి వెంటనే వేరే సంబంధం చూసి నెల రోజుల్లో పెళ్లి చేసేయాలని చూస్తారు. మళ్ళీ ఇంకో హెడ్ఏక్ రాకముందే మీ నాన్నకి మన సంగతి చెప్పేసే. రే, నువ్వన్నీ చాలా ఈజీగా చెప్పేస్తావు. అవతల మా నాన్న చాలా ఫీల్ అవుతున్నారు. అమ్మ కూడా చాలా డిస్టర్బ్డ్ గా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే నాన్నకు చెప్పే ధైర్యం నాకు లేదు. ఇలా ధైర్యం లేదనే నువ్వు నా కొంప ముంచుతావు. సరే, ఒకవేళ నేను ధైర్యం తెచ్చుకుని మా నాన్నతో నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను అని చెప్తే అబ్బాయి ఎవరు, ఏం చేస్తూ ఉంటాడని అడుగుతారు. అప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? అంటే నాకు పని పట్టలేదు, పైసా సంపాదన లేదు అని నువ్వే దెప్పి పొడుస్తున్నావా? రే, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నా స్టడీస్ అవ్వగానే మా నాన్నమ్మ నాకు పెళ్లి చేసేయాలి అంటుంటే మా నాన్న ఒప్పుకోలేదు. అమ్మాయి ఉద్యోగంలో చేరి సొంత కాళ్ల మీద నిలబడ్డాకే పెళ్లి అని చెప్పారు. అలాంటప్పుడు నా కాబోయే భర్త గురించి ఇంకెన్ని ఆలోచిస్తున్నారో నువ్వే ఆలోచించు. ఎలాగైనా సరే ముందు ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వు. ఇదిగో చూడు, అట్లా చేతులు కట్టుకొని ఎవరికో సమాధానాలు చెప్పుకునే ఉద్యోగం నేను చేయను. నాకు నేనే బాస్గా ఉండాలి. అది చిన్నదైనా సరే బిజినెస్సే చేస్తాను. కనీసం ఆ ప్రయత్నాలైనా గట్టిగా ఏం చేస్తున్నావు? నీకు తెలుసా నేను ఏం చేస్తున్నాను, ఏం చేయడం లేదో? అడిగితే అక్కడ ఇక్కడ ఫైనాన్స్ ట్రై చేస్తున్నాను అంటున్నావు. అవన్నీ ఎందుకు? చక్కగా జాబ్ చేయొచ్చు కదా. నువ్వు చెప్పినట్టు కాదు, నాకు నచ్చినట్టు బతకాలి. సరే వదిలే, రేపు మాట్లాడదాం. మాట్లాడుతున్నాను కదా. మాట్లాడడం లేదు, పోట్లాడుకుంటున్నాం. అది నాకు ఇష్టం లేదు. ప్లీజ్ రేపు మాట్లాడదాం. బాయ్. అది కాదు. హలో, అలివేణి, రావే. ఏంటి గుడ్లప్పగిచ్చి చూస్తున్నావు? వచ్చి అందరికివ్వు. రమణి, ఇందు, రండి రండి అంటుంటే. తీసుకుపోయి వాణ్ణి తినమను. వెళ్ళు. ఇదిగో తీసుకోవే. ఏమండి, తినండి. వద్దు, కొద్దిగా తినండి. ప్లీజ్ రమణి, నన్ను వదిలేయి. మీరు తినండి. పొద్దున్నుంచి ఏమీ తినలేదు. కాస్తైనా ఇంగిలి పడండి. రమణి ప్లీజ్. అలివేణి, వెళ్ళొకసారి నీ కొడుకు సంగతి చూడు. వెళ్ళి తినిపించు. ఇలా ఇవ్వు. నాయనా, నువ్వు రాజా ఎంత ప్రాణ స్నేహితులో నాకు తెలుసు. వద్దనుకున్నది బంధుత్వమే గాని స్నేహం కాదుగా. ఇంకా అదే ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా? ఏదెలా రాసిపెట్టుంటుందో అలాగే జరుగుతుంది. మన చేతుల్లో ఏమీ లేదు. తిను నాయనా.
తాగుబోళ్ళలు తీసుకున్న సంబంధాన్ని ఏ కారణం చెప్పకుండా వద్దని చెప్పేశాను. వాడు నా గురించి ఏమనుకుంటున్నాడో. వాడేమైనా అనుకొని వాడి భార్య ఇలా చేసిందని మాత్రం పొరపాటును కూడా వాడికి చెప్పొద్దు. పాపం వాడి కాపురంలో చిచ్చు పెట్టిన వాళ్ళు మొత్తం. చచ్చా, ఎలా చెప్తానమ్మా? ఇక వాణ్ణి కలవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఈ ఒక్క ముద్ద తిను.